ఎన్నికల సీజన్ రాగానే రాజకీయం నేపథ్యంలో సాగే సినిమాలు థియేటర్ల ముందుకు వరుస కడుతుంటాయి. ప్రేక్షకులంతా అదే మూడ్లో ఉంటారు కాబట్టి తగిన సీజన్ ఇదే అని భావిస్తూ దర్శక నిర్మాతలు రాజకీయ ప్రధానంగా సాగే సినిమాల్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుంటారు. ఈసారి ఆ జాబితాలో కనిపించిన కీలకమైన సినిమా ప్రతినిధి 2. నారా రోహిత్ గతంలో చేసిన ప్రతినిధి సినిమాకి కొనసాగింపుగా ఇది రూపొందింది. పాత్రికేయుడు మూర్తి దేవగుప్తుకు దర్శకత్వం వహించారు. విడుదలకి ముందే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ సినిమా ఎలా ఉంది? ఈ ప్రతినిధి ఎవరి తరపున పోటీ చేశాడు? కథ ఏంటంటే, నిజాన్ని నిర్భయంగా వెలుగులోకి తీసుకొచ్చి ప్రశ్నించే జర్నలిస్ట్ అలియాస్ చేతన్ చిన్నప్పుడు తన జీవితంలో జరిగిన సంఘటనలు ఆయన గమ్యాన్ని నిర్దేశిస్తాయి. ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పనిచేసే చేతన్ని ఎన్ఎన్సి ఛానల్ ఏరికోరి సీఈఓగా నియమిస్తుంది. రాజకీయ నాయకులు చేసిన అక్రమాలన్నీ చాకచక్యంగా వెలుగులోకి తీసుకొస్తూ వారి జీవితాలనే ప్రభావితం చేస్తాడు. అదే సమయంలో ముఖ్యమంత్రి ప్రజాపతిపై హత్యాయత్నం జరుగుతుంది. మరి ఆ హత్య వెనుక ఉన్నది ఎవరు? సిబిఐ పరిశోధనలో ఎలాంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి? నారా రోహిత్ చేసిన పోరాటం ఏంటి? తెలియాలంటే సినిమా చూడాల్సింది. వ్యవస్థని ప్రశ్నించడమే ప్రధానంగా ప్రతినిధి చిత్రం తెరకెక్కింది. అందులో ఓ కామన్ మ్యాన్గా కనిపించిన నారా రోహిత్ ఈసారి ప్రజాస్వామ్యానికి మూల స్తంభాల్లో ఒకటైన జర్నలిజంలో ఉంటూ ప్రశ్నించే యువకుడిగా కనిపిస్తాడు. నారా రోహిత్ మూర్తి కలయిక అనగానే సహజంగానే ఇది ఓ పార్టీకి అనుకూలంగా ఉంటుందనే ఓ అంచనాలో ఉంటారు చాలామంది. కానీ ఈ కథ అందుకు పూర్తి భిన్నంగా తెరకెక్కింది. ముఖ్యమంత్రి హత్య, ఆ తర్వాత ఆయన కొడుకు ఆ పదవి చేపట్టాలనుకోవడం వంటి విషయాలు గతంలో తెలుగు రాజకీయాల్లో జరిగిన సంఘటనల్ని గుర్తు చేసిన దానికంటే కూడా ఫక్తు కమర్షియల్ పొలిటికల్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరపైకి తీసుకొచ్చారు దర్శకుడు. ఏ ఒక్క పార్టీకో ఉపయోగపడే సినిమాగా కాకుండా జర్నలిజం, రాజకీయ వ్యవస్థల్ని తనదైన కోణంలో ఆవిష్కరించారు. తొలి సగ భాగంలో కలం చేత పట్టిన కథానాయకుడు ద్వితీయార్థంలో కత్తిపట్టాడు. ఆ క్రమంలో చోటు చేసుకునే మలుపులు చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఆరంభ సన్నివేశాలు కథానాయకుడి పాత్ర నైజాన్ని, జర్నలిజం గొప్పతనాన్ని చాటుతాయి. కథానాయకుడు ఎన్ఎన్సి ఛానల్లో బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి కథ ఆసక్తికరంగా మారుతుంది. మంత్రి గజేంద్ర అరాచకాల్ని ప్రశ్నించి అతని పదవి పోయేలా చేయడం, తర్వాత జరిగే ఉప ఎన్నికల్లో ప్రతిపక్షం నుంచి పోటీ చేసిన నరసింహ చేసిన ఆకృత్యాల్ని వెలుగులోకి తీసుకురావడం, ఆ నేపథ్యంలో పండే డ్రామా సినిమాకి కీలకం. ఓ విలువని చాటి చెప్తూ తీర్చిదిద్దిన సన్నివేశాలు చిత్రానికి బలం. విరామ సన్నివేశాలకి ముందు చోటు చేసుకునే మలుపు ద్వితీయార్థంపై ఆసక్తి పెంచుతుంది. అప్పటిదాకా సహజంగా సాగుతున్నట్లుగా అనిపించిన సినిమా ఆ తర్వాత కథనాలు మరీ నాటకీయంగా మారిపోతాయి. ఓ ముఖ్యమంత్రి క్యాంపు ఆఫీస్లో బాంబు పేలుడు, ఆ తర్వాత చోటు చేసుకునే పరిణామాలు కేంద్ర మంత్రి స్పందిస్తే తప్ప అవి ఇంటెలిజెన్స్ వ్యవస్థకి తెలియకపోవడం వంటి విషయాలు అసంబద్ధంగా అనిపిస్తూ సినిమా గతిని మార్చేశాయి. మరీ ఎక్కువ స్వేచ్ఛ తీసుకొని ఆ సన్నివేశాల్ని మలిచినట్లు అనిపిస్తుంది. ద్వితీయార్థంలో కథానాయకుడి కుటుంబ నేపథ్యం, అతని లక్ష్యము, పాటలు, ఫైట్లు ఇవన్నీ ఓ సగటు ఫార్ములా తెలుగు సినిమా కథల్నే గుర్తు చేస్తాయి తప్ప కొత్తదనం ఏమీ కనిపించదు. ముఖ్యమంత్రిపై హత్యాయత్నం వెనుక ఎవరున్నారనే విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చే సన్నివేశాలు మాత్రం ఆసక్తికరంగా సాగుతాయి. ప్రతిష్టాత్మకమైన పరిశోధన కోసం సిబిఐని ఇందులో మరీ సాదాసీదాగా చూపించడం పెద్దగా మెప్పించదు. మొత్తంగా మన మార్క్ మసాలాతో రూపొందించిన మరో సగటు చిత్రం ప్రతినిధి 2. అక్కడక్కడ కొన్ని మెరుపులు ఉన్నాయి. ఎవరెలా చేశారంటే, గాఢతతో కూడిన నారా రోహిత్కి బాగా నంపుతాయి. జర్నలిస్టుగా ఆయన కనిపించిన తీరు, ప్రశ్నించే విధానం ఆకట్టుకుంది. భావోద్వేగాలు, పోరాట సన్నివేశాలపైన ప్రభావం చూపించాడు. ప్రథమార్థంలో ఆయన నటన చిత్రానికి హైలైట్. ఆరంభ సన్నివేశాల్లో గెటప్ బాగుంది. కథానాయిక సిరిల్ ఎల్లా సినిమా అంతా కనిపించిన ద్వితీయార్థంలోనే ఆమె కథానాయిక అని తెలుస్తుంది. సచిన్ కేడ్కర్, దినేష్ తేజ్, జిషు సేన్ గుప్తా, అజయ్ ఘోష్, పృథ్వీరాజ్, ఉదయ్ భాను,
పాత్రలు ఆకట్టుకుంటాయి. దేశ రాజకీయాల్లో ప్రముఖంగా వినిపించే ఓ కింగ్ మేకర్ని గుర్తు చేసే పాత్రలో అజయ్ కనిపిస్తాడు. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. నాని, చెమిడిశెట్టి కెమెరా పనితనం, మహతి, స్వరసాగర్ నేపథ్య సంగీతం చిత్రానికి బలం. ద్వితీయార్థంలో ఎడిటింగ్ పరంగా జాగ్రత్తలు తీసుకోవాల్సింది. స్వతహాగా జర్నలిస్ట్ అయిన మూర్తి దేవగుప్తపు ఆ నేపథ్యాన్ని కొత్తగా ఆవిష్కరించింది ఏమీ లేదు. కానీ మన ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్లుగా ఓ మంచి వాణిజ్య ప్రధానమైన సినిమాని అందించే ప్రయత్నం చేశారు. ఆయన రాసుకున్న మాటలు ఆలోచింపచేస్తాయి. మనం పవర్లో ఉంటే మనపై కేసులన్నీ కోర్టుల్లోనే ఉంటాయి. దేశాన్ని కాపాడడానికి సైనికుడు కడుపు నింపడానికి రైతు ఎంత ముఖ్యమో సమాజానికి జర్నలిస్ట్ కూడా అంతే ముఖ్యం తరహా సంభాషణలతో పాటు నిజం వెలుగులోకి రాకపోతే సామాన్యుడు తల్లడిల్లిపోతాడు. ఓటు ఎంత ముఖ్యమో చెప్పే సంభాషణలు ఆలోచింపజేస్తాయి. నిర్మాణం సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉంది. బలాలు: నారా రోహిత్ నటన, కథలో మలుపులు, ఓటర్ని చైతన్యవంతం చేసే సన్నివేశాలు. బలహీనతలు: ద్వితీయార్థంలో నాటకీయత, చివరగా ప్రతినిధి 2 ప్రశ్నించే గొంతుక.